బైబిల్లో ఈ 7 రకాల మందిరాలు వరుసగా కనబడతాయి మనకి. చివరిది 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిన మందిరం. ఒకసారి గుర్తు చేస్తాను నీకు. మొట్టమొదటిది ప్రత్యక్షపు గుడారపు మందిరం, నడుస్తూ మోసుకొని వెళ్ళే మందిరం. ఆ రోజుల్లో మన నిర్గమాకాండ 40 అధ్యాయం మనకు స్పష్టంగా కనబడుతుంది. నువ్వు ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయాలి. అది మొట్టమొదటి మందిరం. ఆ తర్వాత మీరు ఎరిగింది సొలొమోను కట్టిన మందిరం. అద్భుతమైన మందిరం. మనకు రాజులు మొదటి గ్రంథం 5:8 మనకు కనబడుతుంది సొలొమోను కట్టిన మందిరం. ఆ మందిరం ఎంతో అద్భుతంగా బంగారంతోనే కట్టారు. అలా చెప్పాలంటే సొలొమోను దేవాలయం 2వ మందిరం. ఆ తర్వాత జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టించాడు. జెరుబ్బాబెలు అది కట్టిన ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. జెరుబ్బాబెలు కట్టిన మందిరం అది 3వ మందిరం. దాన్నే నెబుకద్నెజరు తర్వాత బాగు చేయటం కనబడుతుంది. నెబుకద్నెజరు బాగు చేయించిన మందిరం అదే జెరుబ్బాబెలు కట్టిన మందిరం, అది 3వది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఈ మందిరాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతా అన్నాడు. ఆయన శరీరమే మందిరంగా పోల్చబడింది. ఇది 4వది. ఆ తర్వాత యేసుప్రభు తన రక్తంతో కడిగి తన జనాంగానంతటిని ఒక మందిరం అని అన్నాడు. ఎఫెసీ పత్రిక 2:20 మనకి కనబడుతుంది. ఏమని? క్రీస్తే పునాదిగా ఉంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మందిరంగా కట్టబడుతున్నారు. దాన్ని తిమోతికి రాస్తూ అంటాడు 3వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘంలో. గుర్తుంచుకోండి, మోషే కట్టిన ప్రత్యక్ష గుడార మందిరం, తర్వాత సొలొమోను కట్టిన మందిరం, తర్వాత జెరుబ్బాబెలు కట్టిన మందిరం, బ్రాకెట్లో హేరోదు చేత పునర్నిర్మాణం చేయబడిన మందిరం, తర్వాత క్రీస్తు అనబడిన ఆయన శరీరము అనబడిన మందిరం, తర్వాత సంఘం అనబడిన మందిరం. ఆ తర్వాత మహాశ్రమలలో యూదులకు ఒక అవకాశం కల్పింపబడుతుంది. అది మనకి కాదు, యూదుల కోసం. వారు కూడా దేవుని మందిరంలో మరి తిరిగి చేర్చబడడానికి కోసం ఆ మహాశ్రమలలో కట్టే మందిరం మనకి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఆ ఆలయం 6వ ఆలయం, చివరిది 1000 ఏండ్ల పరిపాలనలోని మందిరం. దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ టెంపుల్